హలో. చెప్పే. హ్యాపీ వాలంటైన్స్ డే. సేమ్ టు యూ. అయినా ఏంది ఫోన్ చేసి చెప్తున్నావు రావట్లేదు, ఎక్కడున్నావు? ఇంట్లోనే ఉన్నా. ఇంట్లో ఉంటావేంటి? నేను రెడీ అయిపోయి రోడ్డు మీద కూర్చున్నా. నన్నేం చేయమంటావు? వద్దాం అనుకున్నా. మీ అమ్మేమో వచ్చి మా అమ్మతోని రేపు పండగకి షాపింగ్ వెళ్దాం అనేసి అన్నారు. సరే వాళ్ళు వెళ్ళిపోతే వద్దాంలే అనుకుంటే మా అన్నమేమో అస్సలు బయటికి వెళ్ళడానికే కుదరదు. అసలు అబ్బాయిని మీట్ అవ్వడానికి లేదు. మ్యారేజ్ అయ్యేదాకా నేను తిష్ట వేసి కూర్చొని ఉంది తెలుసా? ఎవరు? మీ అమ్మమ్మ. మా జత్తే కానీ మనకి మనశ్శాంతి ఉండేటట్లేదే. అది చచ్చింది దానికో సంవత్సరం దాకా పెళ్లి కూడా ఉండదు. అది చూసుకో ఫస్ట్. వందలే. ఈ సోదంతా ఎందుకు? నువ్వు వస్తున్నావు రావట్లేదో చెప్పు. లేదంటే వాళ్ళు షాపింగ్కి వెళ్తే అరే చెప్పు, నేనే వస్తా మీ ఇంటికి. అమ్మమ్మ ఉందిరా ఇంట్లో. మా ఇంటికి రా, మా ఇంట్లో ఎవరు లేరు. నేను చెప్పేది అదే కదా! బయటికెళ్ళొద్దంటుంది. కొంచెం అర్థం చేసుకో. సోది మోహన్, నా లాస్ట్ 1 వీక్ నుంచి చాక్లెట్ డే అని, రోజ్ డే అని, టెడ్డీ డే అని అవి తీసుకొని దొబ్బావు. ఇప్పుడు నా డే వచ్చేసరికి అవన్నీ ముచ్చట్లు చెప్తున్నావా? నువ్వు రావాల్సిందే. ఇచ్చినావులే బోర్డ్‌లో రూ. 5 చాక్లెటు, రూ. 10 టెడ్డీ తెగ ఇచ్చేసినట్టు చెప్పేస్తున్నావు. హ్మ్. ఇవన్నీ వద్దే. నువ్వు వస్తావా రావా చెప్పు? ఒక అరగంటలో వెళ్ళిపోద్ది కానీ లేరా. ఏంటమ్మా అరగంటలో? ఇప్పుడేమో ఇలాగే అంటావు. వచ్చిన తర్వాత ఏమో గంటలు గంటలు చేస్తావు. అయినా వచ్చే మంతే కదా మ్యారేజ్. ఏంరా అంత కకృతి నీకు? ఇగో ఇప్పుడు నువ్వు బయలుదేరి వస్తావా, లేదంటే నన్ను ఆన్‌లైన్‌లో ఏమైనా సెట్ చేసుకోమంటావా? ఒరేయ్! ఎత్తవా కామ పిశాచరా నువ్వు. ఏంట్రా నువ్వు ఇంత బరి తెగించేసున్నావు? మరి ఇయాల నేను తినాలని ఫిక్స్ అయిపోయా అంతే ఇంకా. సరే బాబు కాసేపు ఆగు. ఒక 10 మినిట్స్ టైం ఇయ్యి నాకు. ఏదో ఒక మేనేజ్ చేసి వస్తా. ఓకేనా? సరే, సరే. దేవుడున్నాడు, రాముడున్నాడు, అల్లా ఉన్నాడు, ఏ తండ్రి కూడా ఉన్నాడు.